బ్రహ్మాజీ గారు పిలిచారండి, రాకపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను. ఆ హీరో దగ్గరికి వెళ్ళి మనోడికి పొగరు వచ్చిందని చెప్తారు, మళ్ళీ ఇక్కడ ఎందుకని మీకోసం వచ్చాను, నేను భయపడతాను. బాపు సినిమా ట్రైలర్ చూశాను నేను, చాలా బాగుందండి. అంటే ఈ సినిమాకి హీరో ఎవరైనా అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని, డైరెక్టరే హీరోగా కనపడుతున్నాడు కదా అనిపించింది నాకు. చాలా చాలా బాగా చేశారు దయ్య గారు. మీరు ముందుకు రండి, నేను దాక్కుంటా అంటే నాకంటే వెనక దాక్కుంటున్నారు. చాలా బాగా చేశారు సినిమా. అంటే మా నాన్నగారు ఫార్మర్ అండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా నాన్నగారు ఒక మాట అనేవారు, అంటే ఇక్కడ దీంట్లో ఆ డైలాగ్ వేశారు, ఏంటంటే డైలాగ్ కాదు కానీ ఫార్మింగ్ అంతా వేసిన తర్వాత మనీ అంత లాస్ అవుతుంది కదా వర్షం వచ్చిన తర్వాత. మా నాన్నగారు అనేవారు, ప్యాకెట్ ఆడితే డబ్బులు ఎదటోడికి వస్తాయో లేకపోతే పక్కోడికి వస్తాయరా, వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో కూడా తెలియదు, పోతాయని. అంత బాధ ఉండేది మా నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు. అంటే మొత్తం అన్నీ వేసి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసిన తర్వాత వర్షం వచ్చేసి ఒక నైట్ అంతా పోయేది. మళ్ళీ 1 ఇయర్ కోసం ఒక ఎకరం పొలం చేయడానికి ఒక కష్టపడి 1 ఇయర్ చేస్తే 5,000 వస్తుందండి. ఇప్పటికీ 5,000 వస్తుంది నాకు తెలుసు, మా ఊర్లో కూడా మా పొలాలు ఉన్నాయి. అంటే మా నాన్నగారి గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ. మా నాన్నగారు అప్పుడే కాలం చేసి 1 ఇయర్ అయింది. ఈ సినిమా బాపు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగారు పెట్టండి. నాకు బ్రహ్మాజీ గారు జనరల్గా రెగ్యులర్గా మేము చాలా రెగ్యులర్గా కలుస్తుంటామండి. ముఖ్యంగా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆయన కాల్ చేసి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అంటుంటారు. అలాగా మొత్తం అన్ని తిరిగి అంటే ట్యూస్డే ఫ్రీ అంటే ఇంకా ఇంటికి పిలిచి ఏమైనా పార్టీ ఇస్తారేమో అనుకున్నాను. పిలిచి ట్యూస్డే ఫ్రీ అంటే ఫ్రీ అనండి అనేసి అనమాట. చూస్తే ఇదిగో ఇక్కడికి పిలిచారండి. అండ్ థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ దయ మాట్లాడుతూ చిన్న సినిమా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అంటే దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదండి, మంచి సినిమా ఏదన్నా పెద్ద సినిమా అండి. అండ్ చాలా ఎమోషనల్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడో పూర్వం నేను ఆ నలుగురు అని ఒక సినిమా చూసినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను అనమాట. ఈ ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. సో క్యాస్ట్ క్రూ అందరూ ఎంత ఎమోషనల్ జర్నీ ఉందో ఈ సినిమాలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 21st. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ సినిమాని ఆడియన్స్కి ఇంకా దగ్గర చేయడానికి, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి టీజర్, రైట్ ఫ్రమ్ ద టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ లాంచ్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ చేసిన మా ఇండస్ట్రీ నుండి చాలా సపోర్ట్ వచ్చింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లాస్ట్ 2 days నుండి ప్రీమియర్స్ అవన్నీ చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐ థింక్ 21st February మీరు థియేటర్లో చూసిన తర్వాత నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఈ సినిమా చూసి నచ్చితే మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. అదొకటి నా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా రిజల్ట్ ఏంది అనేది. ఇట్లాంటి చిన్న సినిమా అనడం కరెక్ట్ కాదేమో, బట్ కొత్త సినిమా, ఇది ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే అవుతుంది. అండ్ మా బాపు అనే సినిమా ఐ థింక్ ఫస్ట్ సక్సెస్ టైటిల్ దగ్గరనే కొట్టింది అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ వేరే టైటిల్ ఉండే, మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బాపు అని చేంజ్ చేశారు. అక్కడ నుండి ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే వెళ్తా వస్తుంది. ఐ హోప్ ఈ 21st తర్వాత కూడా అదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ అస్ throughout, like from the teaser launch to the trailer launch and now for the pre-release event. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ దిస్ మూవీ ఆఫ్ అవర్స్ ఇస్ కమింగ్ అవుట్. అండ్ ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ గారు ఫర్ trusting me, and thank you so much Director Daya garu for helping me throughout the movie. And okka request, please watch our film in theaters and please talk about it. And I see the preview show has got really good response, and thank you so much all the chief guests for being here despite your busy schedule. నిజంగా నేను ఈరోజు సినిమా రంగంలో ఉండడానికి ముఖ్య కారణం మా బాపు, మా నాన్న. ఎందుకంటే మా నాన్నగారు రంగస్థల నటులుగా, సినిమా నటులుగా దాదాపు ఒక 25 సినిమాల్లో నటించి ఆయన ఒక 5 సంవత్సరాలు మద్రాసులో
అప్పటి మద్రాసులో ఇప్పటి చెన్నైలో చాలా కష్టాలు పడి నిలదొక్కోలేక అప్పటికే మేము ముగ్గురం పిల్లలం, మా భవిష్యత్ ఏమైపోద్దో అని చెప్పి తన కళ రెక్కల్ని నరుక్కొని వెనక్కి వచ్చేసి ఉద్యోగం చేసుకుంటూ మా కోసం తన కళను వదిలేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ కళ సగంలో ఆగిపోయిందో ఆ కళని నెరవేర్చాలి, ఆ కళని ముందుకు సాగనివ్వాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని సినిమా రంగంలోకి వచ్చాను నేను. ఈరోజు నిజంగా మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవారు. నేను ప్రతి వేదిక మీద ప్రతి ఫంక్షన్లోనూ నేనున్నానంటే మా నాన్నగారు నా పక్కనే నాతో పాటే ఉన్నట్టుగా ఫీల్ అవుతా. మా నాన్నగారిని ఈ వేదిక మీద మళ్ళీ గుర్తు చేసుకునే సందర్భాన్ని కలిగించిన బాపు చిత్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గీత గారు, నేను గ్లోగా ఉండడం కాదు, మీరు గమనిస్తే టోటల్ యూనిట్ అంతా ఒక హైలో ఉన్నారు. ఆ హై ముఖ్యంగా మా అలరాజు, అసలు ఎప్పుడు ఇట్లా ఉండి మాట్లాడే అలరాజు ఈరోజు మొత్తం సృజనశీలులు అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఒక హైలో ఉన్నాడు, ఫుల్ హైలో ఉన్నాడు. తర్వాత మా దయాకర్ నేను రాగానే వచ్చి రిసీవ్ చేసుకుంటే తన హై, మా ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ చూస్తుంటే చిత్రం సక్సెస్ అనేది వీళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంత ధైర్యంగా ప్రివ్యూలు వేసి అందరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ రివ్యూని తీసుకున్నారు. అక్కడే మీరు సక్సెస్ అన్న, మంచి సక్సెస్ కాబోతోంది ఈ సినిమా. ఇందులో నేను రేలారే అని ఒక సాంగ్ రాశాను, మా సిస్టర్ మధుప్రియ ఈ పాట పాడడం జరిగింది. రైతుకి నేలకి ఆ సేనుకి సెలకకి ఉండే సంబంధాన్ని చెబుతూ తల్లేరా ఈ సేను సెలక అని రాశాను. ఆ పాట ఎట్లాగో మా మధు పాడుతుంది. ఆ పాట గురించి మొత్తం చెప్పే కంటే అందులో నిర్దాక్షిణ్యంగా ఒక చరణాన్ని తీసేసిన మా దయాకర్ మీద కోపంతో నేను ఆ చరణాన్ని వినిపిద్దాం అనుకున్నా. ఇందులో అంటే ఫుటేజ్ కోసం అని చెప్పి ఒక పల్లవి చరణం మాత్రమే పెట్టారు. 2 చరణాలు రాశా. యాక్చువల్గా నాకు నచ్చిన ఒక చరణం ఇందులో ఉంటుంది. తల్లి తన కడుపుల్లో బిడ్డల్ని ఎలా పొదుపుకుంటుందో, ఎలా సాదుకుంటుందో, నేల కూడా ఆ పంటని తన బిడ్డ కంటే ఎక్కువగా తన కొంగున తన ఒడిలో దాచుకుంటుందని చెబుతూ ఆ తల్లి ఎన్ని కష్టాలు పడ్డదో ఒక చరణంలో చెప్పాను నేను. ఎరువులు మందులు ఎన్నెన్నో తనువును బాధిస్తున్నా, పేగున పెరిగే పిల్లల కోసం భరించేనమ్మా, పురుగులు చీడలు ఇంకెన్నో పీల్చి పీడిస్తున్నా, పురిటి నొప్పుల ముందెంతంటూ మురిసే నేలమ్మ, పొత్తిల్లో కన్నబిడ్డని ఓసారి హత్తుకున్నదో ఇన్నాళ్ళు పడ్డ కష్టము మరిసేనమ్మా, చేతుల్లో సంటి పాపను మనసారా హత్తుకుంటదో ఓ పత్తి పువ్వుల్లా, రే రేలా 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 పైరే ఊగెను ఉయ్యాల, ఈ సల్లా గాలులు పాడే జోల పాటల్లా, రే రేలా 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 ఎన్నెల ఎలుగులు సల్లేలా, తన మోమే మురిసేనంట ఎన్న ముద్దల్లా అని ఆ నేల గురించి చెప్పే అవకాశం నాకు బలగంలో పల్లె గురించి చెప్పే అవకాశం దొరికింది, బాపులో నేల గురించి చెప్పే అవకాశం దొరికింది. ఈ సినిమా నిజంగా బలగం ఎంతగా జనాల్లోకి చొచ్చుకుపోయిందో ఈ చిత్రం కూడా అంతే సక్సెస్ కావాలని, జనాల్లోకి చొచ్చుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా ధ్రువన్ 2016లో ఒక ముగ్గురి మిత్రుల ప్రయాణం మొదలైంది. భీమ్స్, రఘురామ్ అండ్ కాసర్ల శ్యామ్. ఆ ముగ్గురి ప్రయాణం ఈరోజు కూడా ఒక మిత్రులు అంతా కలిసికట్టుగా మేముంటూ ఈ రంగంలో ఒకరి కోసం ఒకరని నిల్చున్నాము. రఘురామ్ ఒక సంగీత దర్శకుడిగా, ధ్రువన్ అనే పేరుతో ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఒక గీత రచయితగా ఎంతో టాలెంట్ ఉన్నవాడు. ఈరోజు తన ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా సాగిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత గట్టిగా వినిపించే పేరు అవ్వబోతుంది. రాజా, నీకు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఈ సినిమా నీ కెరీర్లో మంచి మైల్ స్టోన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.